బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ ఎస్ఐబి రికార్డు సృష్టించింది. ఐజీ సుమతి నేతృత్వంలో తెలంగాణ ఎస్ఐబి రికార్డులు బద్దలు కొట్టింది. ఎస్ఐబి ఏర్పాటు తర్వాత మావోయిస్టులపై ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. సోర్స్ బిల్డింగ్ తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణలో తెలంగాణ ఎస్ఐబి కీలక పాత్ర పోషించింది. ఎస్ఐబి ఇచ్చిన సమాచారంతో ఇప్పటి వరకు 14,078 మందిని అరెస్ట్ చేశారు. 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 1,289 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర పోలీస్ శాఖ కీలక విషయాలు కూడా వెల్లడించిందని చెప్పవచ్చు. ప్రధానంగా పోలీస్ తో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి అధికారుల సమన్వయంతో మావోయిస్టు క్యాడర్ లో ఉన్నటువంటి చాలా మందిని స్పెషల్ ఆపరేషన్ల ద్వారా వారందరినీ లొంగుబాటు కావచ్చు, వారందరినీ సరెండర్ చేసినటువంటి విషయాలు కావచ్చు. మరోవైపు కీలక పాత్ర అటు ఎస్ఐబి అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు మొత్తం మావోయిస్టులు దాదాపు 14,078 మంది క్యాడర్లు ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు 5,865 మంది మావోయిస్టులని ఇప్పటి వరకు పోలీసులు లొంగుబాటు చేసే ప్రయత్నం చేశారు. దీంతోపాటు 1,289 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీంతోపాటు 1,057 ఎన్కౌంటర్లు ఘటనలకు సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఇందులో 23 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటు కావడం జరిగింది. ఇందులో 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అందులో 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటు కావడం జరిగింది. అదేవిధంగా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ మృతి చెందింది. మొత్తం 21,232 మంది మావోయిస్టులు ఈ చర్యల్లో కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసము డీజీపీ శివధరెడ్డి నేతృత్వంతో పాటు మరోవైపు ఎస్ఐపి చీఫ్గా ఉన్నటువంటి సుమతి, మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో ఈరోజు కూడా 4 కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజితో పాటు మరోవైపు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అదేవిధంగా రాజిరెడ్డి మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా నూనె నరసింహారావు, వీరిద్దరు 4గురిని కూడా ఈరోజు డీజీపీ మరి కాసేపులోనే మీడియా ముందు ప్రవేశపెట్టినారు. వీరితో పాటు మరొక 15 మంది మావోయిస్టులను కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీస్ శాఖ కూడా మావోయిస్టులు మొత్తం కూడా జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. వారందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే పోలీస్ అమరవీల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మావోయిస్టులకు సంబంధించిన వారందరూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలి. ఇప్పటికే ఆపరేషన్ కగార్ ఒకవైపు కంటిన్యూగా కొనసాగుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మొత్తం 31st వరకు, మార్చి 31st వరకు మావోయిస్టు పూర్తిగా అంతమొందిస్తామని ప్రకటన చేయడంతో ఇప్పటికే ఆపరేషన్ కగారు ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా ఎన్కౌంటర్లు అవుతాయి. ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు మృతి చెందినది. ఇందులో ప్రధానంగా నంబాల కేశరావు, మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశరావు, ఆ తర్వాత హిడ్మా, మావోయిస్టుకు కింగ్ పిన్గా ఉన్నటువంటి హిడ్మా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు అందరూ కూడా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అదేవిధంగా కింది క్యాడర్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఇప్పటికే పోలీసుల ఎత్తుల లొంగిపోతున్నారు. ఇందులో తెలంగాణ పోలీస్ శాఖ కూడా కీలక ఆపరేషన్ కూడా కొనసాగించి ఇందులో ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్ఐబి అధికారులు కూడా దాదాపు 22,000 మంది మావోయిస్టులని లొంగుబాటు చేసే ప్రయత్నం అటు పోలీసులు చేశారు. అనేక కీలక ఆపరేషన్లు కూడా చెందింది. అందులో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా వారందరూ కూడా లొంగుబాటు చేసే ప్రయత్నము అటు తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు పాటు అదేవిధంగా ఎస్ఐబి అధికారులు కూడా చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర రహితంగా, మావోయిస్టు రాష్ట్ర రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ యొక్క మావోయిస్టులు మొత్తం కూడా కీలక ఆపరేషన్ కొనసాగించి వారందరూ కూడా లొంగిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి గణపతి ప్రస్తుతమైతే అతను నేపాల్లో తలదాచుకున్నట్లు కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కొంత అనారోగ్య కారణాలతోన అతను నేపాల్లో ఉన్నట్లు కూడా కొంత
సమాచారం తెలుసుకుంది. త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో గణపతి అరెస్ట్ అయితే మాత్రం తెలంగాణలో ఇక క్యాడర్ చెందిన తెలంగాణ క్యాడర్ మావోయిస్ట్ క్యాడర్లో తెలంగాణ వాసులు మొత్తం కూడా పూర్తిగా బయటకు వచ్చినట్లయితే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే తెలంగాణ నుంచి ఎక్కువగా మావోయిస్టులకు వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా స్వచ్ఛందంగా కొంతమంది లొంగిపోయారు, కొంతమందిని ఆపరేషన్స్ వల్ల వారందరూ కొంతమంది ఎన్కౌంటర్లో హతమయ్యారు. చాలా వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎస్ఐబి అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడి వారందరినీ కూడా లొంగిపోయే ప్రయత్నము అటు పోలీసులు చేశారు. ఇందులో తెలంగాణ పోలీస్ శాఖ మాత్రము క్రెడిట్ మాత్రం అంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి క్రెడిట్ మాత్రం తెలంగాణ రాష్ట్ర పోలీస్కి అయితే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే చాలామంది అగ్రనేతల్ని అగ్రనాయకుల్ని కేంద్ర కమిటీ సభ్యులని మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి అది తిప్పిరి తిరుపతిని కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై కూడా మరి కాసేపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా మీడియాతో అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక పూర్తిగా మార్చి 31 వరకు మావోయిస్టుని పూర్తిగా అంతమొస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటన చేసిన నేపథ్యంలో వరుసగా ఓవైపు ఆపరేషన్ కగారు, ఒకవైపు వరుస దాడులు కంటిన్యూగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సంబంధించినటువంటి డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, అది కూడా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈ మావోయిస్టులో కార్యదర్శిగా ఉన్నాడు, అతను కీ రోల్గా ఉన్నాడు. మావోయిస్టు కార్యదర్శి ఈరోజు తెలంగాణ పోలీసులు ఎత్తున లొంగిపోయిన నేపథ్యంలో అందులో కీలక పాత్ర పోషించారు. ఎస్ఐబి అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులు కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా మరి కాసేపులోనే అన్ని వివరాలపై కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 అంటే 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ఈ నలుగురు మావోయిస్టులతో పాటు కింది క్యాడర్కి సంబంధించిన దాదాపు 15 మంది మావోయిస్టులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.